రాజైన లెమూయేల్ అంటే సొలొమోను పేరుకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు కదా! ఎవరి గురించి అంటే గుణవతి అయిన గురించి మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అధ్యాయం. బహుశా ఒకవేళ కింగ్ అన్న మాటను బట్టి సొలొమోనుకు ఆపాదించవచ్చేమో. కానీ డిఫరెంట్ నేమ్ అని పడింది. సరే ఈ విధంగా మనకు గ్రంథకర్త గురించి మాట్లాడితే ఇతడు సొలొమోను కరెక్ట్‌గా ఫిట్ అవుతూ ఉన్న వ్యక్తి అండి. ఏది సామెతలు చెప్పడానికి జనులకు జ్ఞానమును బోధించాడు. అంటే జ్ఞానము గురించి ఎక్కువ భాగం ఆయన చేత రాయబడ్డాయి. మనకు ఇతరితర బిబ్లికల్ ఎవిడెన్స్‌ని బట్టి కూడా తను జ్ఞానమును బోధించెను అని వీటిని ఉటంకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా గ్రంథకర్తకు సంబంధించి మొదటి ప్రాధాన్యత మనం సొలొమోనుకే ఇస్తున్నామండి. నెక్స్ట్ సామెతల కాలం అని హెడ్డింగ్ పెట్టుకోండి. సామెతల కాలము అంటే మనం ఓపెన్ బైబిల్ ప్రకారం టైమ్ ఆఫ్ ప్రోవర్బ్స్ గురించి కూడా మాట్లాడొచ్చు. ఇంతకుముందు మూడు వేల సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. ఓకే. ఈ మాటను బట్టి సొలొమోను ఎన్ని రాశాడు అంటే గ్రంథకర్తగా ఆయన ఎలాంటి వాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 1వ రాజులు 4:32లో ఈ మాట 3000 సామెతలు, 1005 కీర్తనలు. 1005 కీర్తనలు అంటే 1005 కీర్తనలు సొలొమోను రాసినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి ఈ సామెతలు ఓపెన్ బైబిల్ ఏమంటాడంటే 800 3000 సామెతల నుండి 800 మాత్రమే ఈ పుస్తకంలో నమోదైనవి అని చెప్తున్నాడు. దాదాపు 800 అంటే 3000 సామెతలు అయినప్పటికీ మనకు లభ్యమైనవి 800 దాదాపు ఈ ఓపెన్ బైబిల్ ఆ మాట ప్రస్తావించాడు. ఓన్లీ అబౌట్ 800 ఆఫ్ హిస్ 3000 proverbs ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 2 Solomonic collections in this book అన్నాడు. ఈ పుస్తకంలో మనకు అంత తక్కువ లభ్యమయ్యాయి. మీకు ఓ మాట నేను ఇక్కడ ప్రస్తావించేది ఏంటంటే
సొలొమోను గురించి బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి అని అంటే మొదటి రాజులు 2వ అధ్యాయము మీరు ఇక మిగిలిన 3 పుస్తకాలకి ఏంటి సామెతలు, ప్రసంగి, పరమగీతం, ప్రసంగి అంటే మనకు బిబ్లికల్ ఆర్డర్ అలా ఉన్నా ఈ 3 పుస్తకాలకి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఈ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 1వ రాజులు ఒకసారి తీయండి, మీకు ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. 1వ రాజులు 2వ అధ్యాయము 12వ వచనం నుండి గుర్తుపెట్టుకోండి. అదొక హద్దు. అక్కడ నుండి సొలొమోను పరిపాలన అనేది స్టార్ట్ అయింది. 40 సంవత్సరాలు చూశారు కదా. 1వ రాజులు 2వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు చూడండి అన్నమాట. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. మరి అక్కడ నుండి 1వ రాజులు 11వ అధ్యాయము చివరి వచనంతో సొలొమోను చరిత్ర ముగిసిపోతుంది. 11వ అధ్యాయము చివరిలో ఈ మాట ఉంటుంది. 43లో అంతట సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడి అతని కుమారుడు రెహబాము అతనికి మారుగా రాజాయను. అంటే మీకు 3 పుస్తకాల పూర్వపరాలు కానీ 3 పుస్తకాల సమాచారం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావాలి అని అనుకుంటే సొలొమోను జీవించినది 1వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా మనం చూసింది. 12వ వచనం 12 నుండి అదే 1వ రాజులు 11వ అధ్యాయం చివరి వచనంతో ఆయన చరిత్ర ముగిసిపోతుంది. కాబట్టి ఏమైనా సొలొమోను ఎలా జీవించాడు, ఏం పనులు చేశాడు, అతని పరిపాలన కాలం ఎలా ఉండేది, ఇదిగో మనం ఇప్పుడు చదివాం కదా. ఆయన ఎన్ని సామెతలు రాశాడు, ఎన్ని కీర్తనలు రాశాడు, ఇలాంటి పూర్వపరాలన్నీ మనకు ఈ 11 అంటే దాదాపు 9-10 అధ్యాయాల్లోనే దొరుకుతాయి. అంటే 2 నుండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాలు చదివితే మనకు సొలొమోను గురించిన పూర్వపరాలు క్షుణ్ణంగా తెలుస్తాయండి. నిన్న కూడా నేను గుర్తు చేశాను. 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభు పరిపాలన ఎలా ఉండబోతుందంటే సొలొమోను పరిపాలన ప్రభు పరిపాలనకు ముందు గుర్తు. మరి సొలొమోను పరిపాలన ఎలా ఉంది అని అంటే ప్రతివాడు ఆయన సమయంలో అంజూరపు చెట్ల కింద వారు నిర్భయంగా నివసించారని మనం చూసాం. అదే యేసు ప్రభు పరిపాలనకు ఇది ముందు గుర్తు. అలా చాలా విషయాలు ఈ 10 అధ్యాయాలు గనక క్షుణ్ణంగా చదువుకుంటే, ఎందుకంటే రాజుల గ్రంథాలు చాలా మంది చదవరు. రాజుల పుస్తకాలు చదివితే మనకు చాలా ఉపయోగం. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త ఇప్పుడు మీరే చెప్పండి. నేను 3000 సామెతలు రాశాడు. ఎన్ని సామెతలు ఈ పుస్తకంలో నమోదైనాయి చెప్పండి అండి ఎవరైనా ఒకరు. 800. 800 అని మనం ప్రస్తావించాం. ఉజ్జాయింపుగా మీరు క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఎన్ని సామెతలు ఉంటాయండి అధ్యాయానికి? 30 వచనాలు ఉంటాయి అనుకోండి. సపోజ్ 30 వచనాలు అంటే ఎన్ని సామెతలు ఉన్నాయి? మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 ఉన్నాయి. 30 అనుకోండి రమారమి. 30 అధ్యాయాలు ఇంటూ 3 మూళ్ళు అంటే 30 ఇంటూ 900 సామెతలు. అందుకనే మనకు రమారమిగా 900 నమోదైతే మరి మిగిలిన 2100 సామెతలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సొలొమోను రచన గురించి మాట్లాడితే ఏవైతే మనకి ఇచ్చారో అవే ఇన్స్పైర్డ్ అండి. మిగిలినవి ఒకవేళ కనుగొనబడినా మనం వాటిని దైవావేశంగా పరిగణించం. దైవావేశంతో కలిగినవని. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయమే. అది మాత్రమే కాదు, కీర్తనలు ఏంటండి? కీర్తనలు సొలొమోను రాసినవి ఎన్ని కీర్తనలు? 2 ఏమేంటవండి అవి?
మర్చిపోవడం నీ 127, 72. 72, 127. ఇంకా మనం కాస్త తెలుగుగా చెప్పాలంటే సాంగ్ ఆఫ్ సోలమన్ కూడా ఒక కీర్తనే, ఓ పాటే, పరమ కీర్తన, పరమ పాట. అంటే 3 అనుకోండి. మొత్తం సొలొమోను రాసిన పాటలు 3 కీర్తనలు. అందులో మనకు 1005లో ఎన్ని లభ్యమైనాయి? కేవలం ఎన్నండి? 800. లేదండి, కీర్తనల్లో 1005 కీర్తనలు అన్నాడు కదండి. అంటే 1000 పైన 5 కీర్తనలు ఆయన రాసింది. మనకు బైబిల్లో నమోదైనవి ఎన్ని కీర్తనలు? కీర్తనల పుస్తకం ప్రకారం 2 కదండి మరి. అంటే 1003, లేకపోతే పరమగీతం కూడా ఒక కీర్తనగా మనం తీసుకుంటే 1002 కీర్తనలు మనకు ఇవ్వబడలేదండి. ఇది చాలా ప్రాముఖ్యమండి. 1003 కీర్తనలు మనకు ఇవ్వబడలేదనంటే అవి ఎక్కడున్నాయో. కాబట్టి మనకు ఇది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు మొత్తం 4 కొరింథీ పత్రికలు రాశాడు. అందులో మనకు లభ్యమైంది 2. మీకు లోపట ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకుంటే 4 కొరింథీ పత్రికలు ఆయన మొత్తం రాసింది. కానీ మనకు ఇవ్వబడింది 2 వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ ఆ మిగిలిన 2 కొరింథీ పత్రికలు కానీ, ఇదిగో ఈ సామెతలు ఏవైనా రెస్ట్ ఆఫ్ ది ప్రోవర్బ్స్ కానీ మనకు ఏవైనా దొరికితే వాటిని ప్రామాణికంగా మనం తీసుకోము. ఎందుకంటే బైబిల్లో మనకున్నవే ప్రామాణిక, అవి సామెతలు కావచ్చండి, ఏదైనా కానీ. కాబట్టి ఈ ఈ ఈ సమాచారం కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. ఏది 1వ రాజులు ప్లస్ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి సొలొమోను రాసిన 3 గ్రంథాల్లో ఒక పుస్తకం, ఫస్ట్ బుక్ ఏంటంటే పరమగీతం అండి, మొదటి పుస్తకం. 2వ పుస్తకం ఏంటంటే సామెతలు. 3వ గ్రంథం ఏంటంటే, అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో కాలక్రమానుసారంగా ఇస్తే ఫస్ట్ బుక్ పరమగీతం, యవన కాలంలో రాసింది. నెక్స్ట్ వచ్చేసరికి నడి వయసులో రాసింది ప్రోవర్బ్స్ అండి. ఇక జీవితాంతంలో చివరగా దేవునితో సరైన సంబంధం లేనప్పుడు, సంబంధం కోల్పోయినప్పుడు రాసింది ఏంటంటే ప్రసంగి. అలా అది కాలక్రమం వాస్తవానికి. అయితే మనకు బిబ్లికల్ ఆర్డర్లో ఇలా ఉంది, కానీ ఇదైతే సరైన విధానం. నెక్స్ట్ టైం గురించి మనం ఆలోచన చేస్తే, సామెతల కాలం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ఈ ఏ సమయంలో సొలొమోను వీటిని రాశాడు అని మనం ఆలోచన చేస్తే 971 క్రీస్తు పూర్వం 971 నుండి 931కి మధ్య ఉన్న కాలం అండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 971 నుండి 931 అంటే యునైటెడ్ కింగ్డమ్ గురించి మనం ఆలోచన చేస్తే మీరు వీటిని తర్వాత చూస్తారు. ఐక్యరాజ్యము 931తో విభాగించబడింది. ఇశ్రాయేలు 12 గోత్రాలు 931. ఈ డేటు బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ కావచ్చండి, నేను వాడుతూ ఉన్న ఓపెన్ బైబిల్, ఇవన్నీ ఈ పుస్తకాలు ఇచ్చినవి ప్రాముఖ్యంగా 931తో కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, నార్థరన్ కింగ్డమ్ అండ్ సదరన్ కింగ్డమ్. అంటే 931లో ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 రాజ్యాలుగా విభజింపబడింది. ఒకటేమో ఇశ్రాయేలు సామ్రాజ్యమే పాత పేరు కొనసాగుతుంది. రెండోది యోధా రాజ్యం. పైదేమో ఇశ్రాయేల్ రాజ్యం అంటేనేమో ఉత్తర రాజ్యం, పై రాజ్యం 10 గోత్రాలు, క్రిందదేమో 2 గోత్రాలు. ఎందుకు ఈ మాట చెప్పానంటే 931లో విభజన జరిగిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలన చేసిన రాజ్యము దక్షిణ రాజ్యం, అంటే 2 గోత్రాలు, యోధా రాజ్యం అంటున్నాను చూసారా, అది. పైనేమో యెరోబాము పరిపాలన చేస్తాడు.
అయితే ఆ పరిపాలనకు ముందు 931 ముందు 40 సంవత్సరాలు సొలొమోను పాలించాడు. అంటే 931కి 40 యాడ్ చేస్తే 971 బీసీ కాబట్టి వెనక్కి వెళ్తారు. ఆ విధంగా మనకు సొలొమోను పాలన 971 నుండి 931 అన్నమాట మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే ఈ మాటను మనం ప్రస్తావిస్తున్నాం. ఓకేనండి. ఈ మాట అర్థమైందండి. 931 నుండి అదే 971 నుండి 31 అన్నది. చెప్పండి ఎవరికైనా డౌట్ ఉంటే. కాలం గురించి అంటే సొలొమోను ఈ మధ్య కాలంలో పరిపాలించాడు. ఆ సమయంలోనే ఈ గ్రంథాలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు పర్పస్ ఆఫ్ ద బుక్ లేకపోతే సొలొమోను పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం అని హెడ్డింగ్ పెట్టుకుంటే మీరు అండర్లైన్ చేసుకుని సొలొమోను పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు ఒకసారి మొదటి అధ్యాయము తీయండి. మొదటి అధ్యాయములో ఎందుకు సొలొమోను ఈ గ్రంథం రాశాడో మొదటి అధ్యాయములో 2వ వచనం నుండి జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవారు సరిపోతుందండి. ఈ వచనాల్లో ప్రతి మాట కూడా గ్రహించుటకును ఉపదేశము నొందుటకును అంటే మన ఇంగ్లీష్లో టు అన్న పదంతో వాడతామండి. ముఖ్యంగా ఇదే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రారంభ వచనాల్లోనే సొలొమోను ఎందుకు తాను ఈ పుస్తకాన్ని రాస్తున్నాడో మెన్షన్ చేశాడు. ఎందుకు ఈ పుస్తకాన్ని రాస్తున్నాడో మనకు తెలిపాడు. అందుకే 3 కారణాలు మనం చూడొచ్చు. జ్ఞానము ఉపదేశం అభ్యసించుటకు, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటకు, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, తెలివి వివేచన పుట్టించడానికి ఈ పుస్తకం రాయబడిందని స్పష్టంగా మనకుందండి. అది ఉద్దేశం. నెక్స్ట్ ఈ సామెతల పుస్తకంలోనే సామెతల్లో క్రీస్తు అన్న మాటను సామెతలు ఎందుకంటే మనం ఓపెన్ బైబిల్లో కూడా ఈ మాట ఉంది, ప్రతి పుస్తకానికి ఉంటుందని కూడా మనం ప్రస్తావించాం. సామెతల గ్రంథంలో క్రీస్తు గురించి మనం మాట్లాడితే సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానమునకు ఒక మానవ స్వరూపం ఇవ్వబడి సంపూర్ణ గుణాతిశయములు కలిగిన ఒక మనుషునిగా అది చిత్రీకరించబడింది. అంటే సామెతల పుస్తకం 8వ అధ్యాయము జ్ఞానము గురించిన మాట అండి. ఒకసారి చూడండి. జ్ఞానము ఘోషించున్నది అన్న మాటను మనం చూస్తాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును విలపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. అంటే ఎలా వాడాడండి? ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నట్లుగా బుద్ధి లేని వారులారా, ఏది తర్వాత వచనాల్లో లేకపోతే మానవులారా మీకే ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను అని మనం జ్ఞానం అనేది ఒక వ్యక్తిగా పర్సానిఫికేషన్ అనేది ఒక మానవ స్వరం ఇవ్వబడి ఒక మనుషునిగా చిత్రీకరించబడిందండి. కాబట్టి యేసుక్రీస్తు మనకు 8వ అధ్యాయంలో ఆయన జ్ఞానముగా కనపరచబడతా ఉన్నాడు. అంటే మనం ఆ 8వ అధ్యాయాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇందులో చాలా
ఈ జ్ఞానం అన్నది నీతి న్యాయములతో కూడిందని 8వ అధ్యాయం 8-9లో ఉంది. దాన్ని అంగీకరించేవారు దాన్ని పొందుకొనగలరు అనే మాటను మనం చూస్తాం. అందుకని 8వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు జ్ఞానముగా మనకు వర్ణింపబడి ఆయన ఆ జ్ఞానం మానవ స్వరం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ దీన్ని మనం రూఢిపరచుకోవాలంటే ఒకసారి కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ 1లో యేసు ప్రభు గురించి కొన్ని మాటలు ఉన్నాయి. 1 కొరింథీ 1 అధ్యాయం 31 వచనం ఒకసారి చదువుతాం. అతిశయించువాడు ప్రభువునందే వలెనను వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. చూశారు కదండి. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించిన మాట, అక్కడ యేసు ప్రభు ఏమై ఉన్నాడండి? జ్ఞానమును, వివేచనయు, పరిశుద్ధత. అందులో జ్ఞానం అన్న మాట మనం యేసు ప్రభువుకి ఆపాదించవచ్చు. యేసు ప్రభువే మానవాళికి జ్ఞానమై ఉన్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. కాబట్టి ఇంకా మనం మరొక రెఫరెన్స్ నూతన నిబంధనలో తీసుకుంటే 1 కొరింథీ 1 మనం 1:31లో చూసినట్లుగా కొలస్సీ ఇది కూడా నోట్ చేసుకోండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు, కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనం కూడా ప్రభువు గురించి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని మాట కూడా దానికి రిలేటెడ్ గా మీరు నోట్ చేసుకోండి. ఈ విధంగా సామెతల గ్రంథంలో చదవండి. సార్ ఒక్కసారి రిఫరెన్స్ చెప్పరా సార్? కొలస్సీ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఓకే, అంటే దేవుని జ్ఞానమే ఆయన. మరి ఆయనను అనుసరింపకుండా వేరే వాటిని ఈ లోకంలో అనుసరిస్తున్నారని కొలస్సీ పత్రికలో ప్రాముఖ్యంగా ఆ వచనం చెప్పబడుతుంది. అంటే క్రింద వచనాలు మీరు చూస్తే ఆయనను అనుసరింపకుండా ఈ లోకంలో అక్కడ చాలా సబ్జెక్ట్ ఉందని మనం కొలస్సీ మీద దృష్టి పెట్టే సమయం కాదు. కానీ ఒకవేళ మీకు సందర్భం వచ్చింది కాబట్టి యేసు ప్రభువే జ్ఞానం అండి. అది కాకుండా ఈ లోకంలో చాలా జ్ఞానం అని చెప్పబడుతూ ఉన్నా అది నిరర్థకం అయిపోతుంది అన్నాడు. ఆ మాట కూడా ఒకవేళ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు కాకుండా చూడండి ఏమన్నాడంటే 2వ అధ్యాయము 8వ వచనం గుర్తుపెట్టుకోండి. ఆయనను నేను చదువుతాను కొంచెం చూడండి. కొలస్సీ 2:8లో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న తత్వజ్ఞానం అంటే ఫిలసాఫికల్ నాలెడ్జ్ అండి, లేకపోతే ఫిలాసఫీ. తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే ఈ జ్ఞానం అంటే యేసు ప్రభు గురించి పైన వచనాల్లో వాడాడు. నెక్స్ట్ లోకంలో ఉన్న నిరర్ధకమైపోయే తత్వజ్ఞానం గురించి మాట్లాడాడు. అంటే అది ఈ జ్ఞానం ఏమైపోద్ది అంటే నిరర్ధకమైపోద్ది. కాబట్టి మనకు యేసు ప్రభువే జ్ఞానము, ఆయనలోనే ఆ సంపూర్ణత అనేది మనం చూస్తాం. ఇంకా వేరే జ్ఞానం అనేది ఏదైనా ఉన్నా, అందుకే దీన్ని యాకోబు భక్తుడు ఏమన్నాడంటే పైనుండి వచ్చే జ్ఞానం అన్నాడండి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం దాని లక్షణాలు వేరు. వాస్తవానికి ఈ సామెతలో ఒక చోట అంటాడంటే జ్ఞానము 7 స్తంభములు కట్టుకొని అన్న పదం కూడా వాడాడు సామెతల పుస్తకంలో. నివాసమును కట్టుకొని దానికి చెక్కుకొని ఎన్నో వచనం 9 అంతే కదా. 9వ అధ్యాయం స్టార్టింగ్ లో కూడా అదే మాట అన్నాడు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నదంటే ఒక ఆయన
దీని గురించే ప్రసంగం చేస్తూ యాకోబు పుస్తకంలో పైనుండి వచ్చే జ్ఞానం యొక్క గుణ లక్షణాలు ఆ 7 దీనికి ఆపాదించాడు. అంటే మంచిది, అది ఇబ్బంది ఏమి కాదు. అంటే ప్రభు జ్ఞానం అంత గొప్పది, అది సులభంగా లోబడినది, పవిత్రమైనది. ఆ 7 స్తంభాలు అవే అన్నారు ఆయన. కానీ అలా మనం అలిగారికల్గా చెప్పుకోవచ్చు, ఒకవేళ రిలేట్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా బైబిల్ గ్రంథంలో జ్ఞానం అంటే ప్రభువే. ఎందుకంటే కొలస్సీలో కరెక్ట్గా పౌలు గారు చెప్పాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఉంది. అది మాత్రమే కాదు, తన పత్రికలో 1:31 కొరింథీలో చూసినట్లుగా కూడా యేసుక్రీస్తు జ్ఞానము, పరిశుద్ధత ఆయనే. ఆ విధంగా మనం ఈ మనం ముఖ్యంగా సామెతల పుస్తకంలో క్రీస్తు గురించి మాట్లాడితే 8వ అధ్యాయము జ్ఞానం గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభువుకి ఇది ఆపాదించబడింది అని మనం స్పష్టంగా గ్రహించవచ్చు అండి, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం కీస్ కూడా చూస్తున్నాం. కీస్ టు ప్రొవెర్బ్స్లో కీవర్డ్ ఏంటంటే కీస్ టు ప్రొవెర్బ్, అది అండర్లైన్ చేసుకుంటే కీవర్డ్ మూల మాట ఏంటంటే విజ్డమ్ అండి. విజ్డమ్ అన్న పదం అంటే జ్ఞానము అన్న మాటనే మనం రాసుకోవచ్చు, మూల మాట. తర్వాత మూల వచనాల గురించి ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 5 నుండి 7, 3వ అధ్యాయము 5, 6 వచనాలు. మనం మొదట పర్పస్ గురించి మాట్లాడినప్పుడు 5, 6 వచనాలు దాదాపు అవి కూడా ఇంక్లూడ్ అయితే యెహోవా యందు సామెతల ప్రారంభ అధ్యాయంలోనే 5, 6 వచనాలు జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును. ఇది ఒక అంటే కీ వర్సెస్ వచ్చేసరికి 1, 2 ఇస్తాడండి ప్రతి పుస్తకంలో, ఓపెన్ బైబిల్లో. ముఖ్యంగా 3వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది, యవనస్తులకు ఉపయోగపడేదండి. బాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదవండి 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైందండి యవనస్తులకు ముఖ్యంగా. డోంట్ లీన్ అపాన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అది మాత్రమే కాదు, 7వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉందండి. జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 3వ అధ్యాయము ఎవ్వరు మర్చిపోని వచనాలు ఇవి. 3వ అధ్యాయం 5వ వచనం ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. అలాగే 7వ వచనం కూడా, డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. అంటే నేను జ్ఞానిని కదా అని మనం అనుకుంటే ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతాం. అందుకని మనం ఏ పాటి వారు, మన జ్ఞానం ఏ పాటిది, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభు పైన ఆధారపడితే మనకు మంచిది. ఇది చాలా శ్రేష్టమైన వచనం 3:5. సహజంగా యవనస్తులకి ఇది మర్చిపోకూడని వచనం అండి, బాగా గుర్తుపెట్టు. అలా మనకు కీ వర్సెస్ సామెతల గ్రంథం గురించి మాట్లాడితే మూల మాటలుగా వీటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సామెతల పుస్తకానికి సంబంధించి ఇది ఏదైనా మనకు ఉపయోగపడితే, ఈ సామెతల గ్రంథంలో 5 రకాలైన సామెతలు మనం చూడొచ్చండి. అంటే 5 రకాలుగా పండితులు మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా 5 రకాలైన సామెతలు అనే 5 types of proverbs have been observed in the book of Proverbs. 5 రకాలు. ఇందులో మనకు ఏదైనా కొంత ఉపయోగపడుతుందని నేను వీటిని ప్రస్తావిస్తున్నాను. 5 రకాలుగా అంటే ఒక సామెత 5 విధాలుగా మనం అవగాహన చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే సినానిమస్ ప్యారలిజం ఉంటుందండి. అంటే ప్యారలిజం అంటే
ఈ కీర్తనల గ్రంథంలో కానీ సామెతల్లో కానీ ప్యారలిజం అనేది సినానమస్ ప్రోవర్బ్ అన్న మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్యారలిజం అంటే సమాంతరత అంటారండి. సమాంతరత అంటే ఈ సామెతల్లో 2 పదాలు ఉంటాయండి. అంటే మనం దాన్ని ఏమని మనం ప్రస్తావించవచ్చు అంటే 2 వరుసలు, 2 పాదాలు. 2 పాదాలు అంటే మొదటి లైను, రెండవ లైను. ఒక సామెతకు 2 లైన్లు ఉంటాయండి. ఈ 2 పాదాలలో ఒకటి పైన వాక్యం ఒకటి మాట్లాడితే అదే మాటను మరలా పర్యాయ పదంగా రెండవ పాదములో, అంటే మనకు తెలుగులో ఈ పాదము అంటేనండి ఒక లైన్ అని అర్థం. రెండవ లైన్లో వచ్చేసరికి దానినే గనక వివరిస్తుంటే అది సినానిమస్ ప్రొవర్బ్ అంటాం. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని మనకు తెలుసు. ఒకసారి 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది ఒక రకం. ఇలాంటి సామెతలు కనపడతాయి. 18:7 సామెతలు 18:7. బుద్ధుహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఇప్పుడు మనకు పైన ఉన్న వాక్యం ఏంటంటే నోరు అన్నాడు. బుద్ధిహీనుడు నోరు వానికి నాశనం తెచ్చును. అంటే ఇలాంటి సామెతలు కనబడతాయి. కింద ఏమన్నాడంటే వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. అంటే ఒకే భావం. మొదటి పాదములో ఉన్న సంగతినే రెండవ పాదంలో వివరించి చెప్తుంది. అంటే దానినే మరి ఒక పర్యాయ పదం ఉపయోగించి చెప్పబడతా ఉంది. ఇలాంటివి దొరుకుతూ ఉంటాయండి మీరు గమనిస్తే. సామెతల గ్రంథంలో సినానిమస్ ప్రొవర్బ్స్ ఉంటాయి. అంటే పైనున్న పాదము ఏదైతే మొదటి లైన్ చెప్తాడో అదే లైన్తో పదాలు మార్చి అదే భావంతో గ్రంథకర్త రెండో లైన్లో రాస్తాడు. ద సేమ్ థాట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ప్యారలల్. అంటే అదే ఆలోచన. రెండవది ఏంటంటే రెండవ టైపు సామెతల్లో మొదటి టైపు సినానిమస్ అయితే రెండవది యాంటీథియటిక్ ప్రొవర్బ్ అంటారండి. యాంటీ అంటేనే వ్యతిరేకమైన. యాంటీథియటిక్ ప్రొవర్బ్ అంటే ఇది పైనున్న లైన్కి రెండవ పాదం, మొదటి పాదమునకు రెండవ పాదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మొదటి లైన్కి రెండవ లైన్ వ్యతిరేకంగా కనపడుతుంది. అది చూడండి 13:9. అదొక ఉదాహరణ. 13:9లో ఈ మాట ఉన్నాను. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. అంటే నీతిమంతునికి పూర్తిగా కాంట్రాస్ట్ పదం ఏంటంటే భక్తిహీనుడు. అంటే నీతిమంతుడు, భక్తిహీనుడు అంటే మనకు అలా తేలిగ్గా అర్థమవుతుంది కదండి. నీతిమంతుని పూర్తిగా ఏమవుతుంది? నీతిమంతుని వెలుగైతే తేజరెల్లుతుంది. అదే భక్తిహీనుల దీపం అయితే ఆరిపోతుంది. ఇక్కడ నీతిమంతుడు వ్యతిరేక పదం కరెక్ట్గా భక్తిహీనుడు, వెలుగు ఇక్కడ దీపము, తేజరిల్లుట ఆరిపోవుట. అంటే పైనున్న మాటకు పూర్తిగా వ్యతిరేకంగా ఈ మాట ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఇది రెండవ రకం. ఓకేనండి, అర్థమవుతుందండి. అంటే ఈ సామెతలు ఇలా ఉంటాయండి సహజంగా. ఇలా మనం గుర్తుపెట్టుకోవడానికి తేలికగా మనం రోజు చదువుతాం. కాకపోతే ఈ టైప్స్ ఇలా ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నాం. అది చాలా మాటలు ఒకసారి చూడండి 12:26లో, అంటే ఇక్కడ ఊరిని అలా చూస్తూ ఉంటే మీకు కొన్ని కనపడతాయి. ఎక్కడైనానండి 12:26లో చూడండి ఏమనుందో. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. అంటే ఇక్కడ నీతిమంతుడు, భక్తిహీనుడు, పొరుగువారు, అలాగే పొరుగువారు అండి. దారి చూపుతాడు నీతిమంతుడైతే, వీరేమో దారి తప్పిస్తారు. అలాగే మనం 13లో 25లో కూడా ఈ మాట ఉంది. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. అంటే అక్కడ ఉన్న పదాలు, ఆ వ్యక్తులు
వాడు చేసే పనులు అన్ని వ్యతిరేకంగా కనపడతాయి. అందుకే సామెతల గ్రంథం మనం చదువుతా ఉంటే ఇలాంటి ఆలోచనలు మనకు ఒక అవగాహన ఉంటే త్వరగా గుర్తుపెట్టుకోవడానికి కూడా తేలికవుతుందండి. మొదటిది వచ్చేసరికి సేమ్ థాట్ అండి. రెండవది వచ్చేసరికి కాంట్రాస్ట్ టు ద అదర్, అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా కనపడతాయి. అర్థమవుతుందండి. మూడవది సింథటిక్ ప్రొవర్బ్ అంటారండి. సింథటిక్ అంటే సెకండ్ లైన్ కంప్లీట్స్ ది థాట్ ఆఫ్ ద ఫస్ట్, అంటే రెండవ పాదము మొదటి పాదం యొక్క ఆలోచనను కంప్లీట్ చేస్తుందండి. సింథసిస్ అన్నట్లు సింథటిక్ ప్రొవర్బ్. ఇది 10వ అధ్యాయం 26వ వచనం దీనికి ఉదాహరణ. 10వ అధ్యాయం చూడండి, 26వ వచనం. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. అంటే 10:26లో సోమరి తనను పనిపెట్టు వారికి, అంటే పనికి పిలిచిన వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. అంటే ఒక ఆలోచనని రెండవ ఆలోచన ఏం చేస్తుందండి, వివరిస్తుంది, ఇంకా కంప్లీట్ చేస్తుంది. ఇలాంటివి కూడా మనం చూడొచ్చండి. ఇలాంటివి విషయాలు మనం ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక ఆలోచన కొనసాగిస్తాడండి. అంటే రేరుగా మనం వీటిని చూసుకోవాలి. ఆ ఆలోచన అనేది కొనసాగింపుగా ఉంది, ఎక్కడ మనకు వ్యతిరేకత లేదండి. అంటే ఒక ఆలోచన చెప్పినప్పుడు దానిని ఇంకా వివరిస్తాడు. అంటే మొదటి లైన్లో ఉన్న మాట అర్థము రెండవ లైన్లో ఉన్న అర్థంతో ఏమవుతుందండి, ఇంకా కంప్లీట్ అవుతుందండి. అది సింథటిక్ ప్రొవర్బ్. అండ్ సెకండ్ లైన్ కంప్లీట్స్ ది థాట్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. ఇలాంటివి కొన్ని ఉంటాయండి. నెక్స్ట్ 4వది ఎంబ్లిమాటిక్ ప్రొవర్బ్ అండి. అంటే ఎంబ్లిమాటిక్ అంటే ఎంబ్లం అంటేనండి మనకు ఒక గుర్తు. ఈ ప్రొవర్బ్స్లో చూసేది ఏంటంటే ఇన్ విచ్ ద సింబల్ ఈజ్ క్రియేటెడ్ త్రూ ఏ వర్డ్ పిక్చర్. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం ఇచ్చాడు దీనికి ఉదాహరణ. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. అంటే ఇక్కడ మనకు వ్యక్తిని ఉపయోగించారండి ఒక గుర్తుగా. వర్డ్ పిక్చర్ అంటే 3:12లో ఉన్నట్లు సహజంగా తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. అంటే ఎలా పోల్చాడండి, ఒక గుర్తు. మనకు ఇలాంటి పదాలే కీర్తనలో కూడా మనం చూస్తామండి. తండ్రి కుమారుల పట్ల జాలి పడినట్లుగా 103వ కీర్తన అనుకుంటాడు. అందులో అంటాడు, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అని. అంటే భూ సంబంధమైన రిలేషన్ని పర సంబంధమైన రిలేషన్తో ప్రస్తావిస్తున్నాడు. సరే, ఇట్లా ఇవి ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ టైప్స్గా ఉంటాయండి. అంటే సామెతలను ఇలా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే సులువుగా గుర్తుంటాయి. లేకపోతే ఈ పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా మరల కొత్తగానే కనపడతాయి. ఇలా ఆలోచనలు ఒకదానికొకటి ప్యారలల్గా, మొదటి ఆలోచన రెండవది సపోర్ట్ చేస్తుందని, మొదటి ఆలోచనకు మరొక ఆలోచన వ్యతిరేకంగా ఉందని, మొదటి లైన్కి మొదటి పాదమునకు, అలాగే మొదటి ఆలోచనను మరొకటి కంప్లీట్ చేస్తుందని, అలాగే ఈ గుర్తులు చిహ్నాలు వాడటం అనేది మరొక టైప్ అని, అలా గుర్తుపెట్టుకోండి అండి. తర్వాత ఈ పుస్తకం యొక్క ముఖ్య థీమ్ అండి, అంటే ఉద్దేశం మనం చూసాం, థీమ్ కూడా ప్రస్తావించారు. థీమ్ అంటే విషయం. ఇది 1:7లో ఉందండి. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం.
అంటే ఇదే ఈ ఈ సామెతల గ్రంథానికి ముఖ్య విషయం అని హెడ్డింగ్ పెట్టుకుంటే 1:7 మనం ప్రస్తావించుకోవచ్చు. ఇదే మరలా పునరుద్ఘాటించబడింది. 1:7లో మనం చూస్తాం కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అండి. ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్, బిగినింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ అని. అలాగే మనకు ఇదే మాట 9లో కూడా దొరుకుతుంది అనుకుంటాను. చూడండి 9:10లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఓకేనండి, సరిపోతుంది. మరి ఈ మాట జ్ఞానమునకు మూలం అన్న మాట అదే మాత్రమే. ఈ పదము అంటే తెలివి, ద వర్డ్ విజ్డమ్ అన్నది 37 సార్లు ప్రస్తావించబడింది అంటున్నాడు ఇందులో. ఏది సామెతల గ్రంథంలో విజ్డమ్ అన్న మాట అంటే తెలివి. బహుశానండి మనం వాడిన 1:7 ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే, సారీ 1:7 ఓకే, ఫూల్ డిస్పైజ్ ది విజ్డమ్ అంటే విజ్డమ్ అన్న పదం 37 సార్లు ప్రస్తావించబడింది అన్నాడు. NASB ట్రాన్స్లేషన్. యూజ్ ఆఫ్ ద skillful use of the knowledge, hence the use of the word knowledge in the translation. మీకు విజ్డమ్, నాలెడ్జ్ ఇవి పర్యాయ పదాలుగా ద వర్డ్ విజ్డమ్ అక్కర్స్ 39 times in Proverbs అన్నాడు. విజ్డమ్ అన్నమాట. సార్ విజ్డమ్ అన్నమాట తెలుగులో ఏమన్నా విజ్డమ్ అంటే అదేనండి ఆలోచన చేస్తాను. ఇప్పుడు మీకు జ్ఞానము అన్న పదం వాడాడండి 1:7లో. చూడండి ఒకసారి 1:7లో వాడాడు ఆ పదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అట్లయితే మీరు మనం చదివిన మాటలోనండి 1:7లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అన్నాడు. అయితే అదే మాట ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అని, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించరు అన్నాడు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో వాడిన మాటకి తెలుగులో వాడిన మాటకి ఇట్లా ఉందండి. ఎలాగంటే 7లో వాడిందేమో తెలివికి మూలం అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి తెలివికి మూలం అన్నాడు. ఇక్కడేమో మనకు నాలెడ్జ్ అన్న పదం వాడాడు. అయితే నిజానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండి? నాలెడ్జ్ అంటే మనకు ఒక వస్తువు గురించిన అవగాహన, లేకపోతే ఏదైతే ఫ్యాక్ట్ అది నాలెడ్జ్ అవుతుందండి. తెలివి అనేదండి హౌ టు పుట్ దట్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టీస్ అనేది విజ్డమ్ అవుతుంది. అంటే జ్ఞానము అనేది ఇప్పుడు మనకు ఉదాహరణకు మొబైల్ అనేది మనకు తెలుసండి, ఇది మొబైల్ అని, ఇది నాలెడ్జ్. కానీ హౌ వీఆర్ యూజింగ్ అన్నది విజ్డమ్. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది తెలివి. సహజంగా అందరికీ జ్ఞానం ఉంటుందండి, కానీ తెలివి అనేది దాన్ని ఉపయోగించే తీరు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది ప్రాముఖ్యమైన ఆలోచన. కాబట్టి అయితే మనకు వాడిన పదాలను బట్టి జ్ఞానము ముఖ్యమే, తెలివి ముఖ్యమే. అందుకు ఈ పదాలు కొన్నిసార్లు ఇక్కడ పడాల్సింది అక్కడ ఉంటుందండి. అంటే పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి కూడా చూడండి డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. బహుశా
దీన్నే దీని గురించి మనం మాట్లాడితే యోబు గ్రంథంలో ఇది కూడా విజడమ్ లిటరేచరే కాబట్టి అండి మనం దాన్ని టచ్ చేయలేదు. కానీ యోబు ఒకసారి చూడండి, యోబు 28వ అధ్యాయము, ఇది ఫేమస్ అండి. 28వ అధ్యాయంలో అయితే జ్ఞానము దొరుకు స్థలం ఏది అని ప్రశ్న వేస్తాడు. ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంటుంది. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ? సార్ 28:20 సార్. ఓకే, 28:20లో ఉందండి. ఆ, ఏమైనా ఉందండి అప్పుడు? అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. సరిపోతుందండి. ఇక్కడ మనం మీరు మాట్లాడిన మాటలో 20వ వచనం ఇలా ఉంది, అట్లయిన జ్ఞానము. ఇది ఇంగ్లీష్లో ఏమైనా ఎన్ఏఎస్బి వాడుతున్నారండి ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ఏఎస్బి వర్షన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, అందులో 20వ వచనం ఇలా రాశాడు, వేర్ దెన్ డస్ విజ్డమ్ కమ్ ఫ్రమ్ అన్నాడు. ఆ మాటకి మనకు తెలుగులో వాడింది ఏంటంటే అట్లయిన జ్ఞానము. జ్ఞానం అన్న ప్లేస్లో ఇక్కడ విజ్డమ్ అన్నది వాడారు. కొన్ని చోట్లేమో నాలెడ్జ్ అన్నది వాడతాడు, ఇక్కడ విజ్డమ్ అన్న పదం వాడాడు. కాబట్టి అది చివరిలో చెప్పాడండి. ఎక్కడ 28:20లో జవాబు ఇచ్చాడు, మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అని. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్, అక్కడ మనం చదివిన సామెతలు 1:7లోనేమో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ది నాలెడ్జ్ అన్నాడు, ఇక్కడ విజ్డమ్ అన్నాడు. కాబట్టి ఈ పదాలు అలా ఉపయోగిస్తున్నారు. మనకు జ్ఞానము సహజంగా దాని గురించిన అవగాహన, విజ్డమ్ అనేసరికి దాన్ని వినియోగించడం అన్నది గుర్తుపెట్టుకోండి, కొంతవరకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆలోచన చేస్తే ప్రోవర్బ్స్ గురించి. కీ చాప్టర్ మీరు ప్రస్తావించలేదనుకోండి. మనం కీ చాప్టర్ అంటే మూల అధ్యాయం వచ్చేసరికి 31 అండి. మూల అధ్యాయం వచ్చి 31. ఓపెన్ బైబిల్లో దీని గురించి చాలా వివరంగా ఇచ్చాడు. లాస్ట్ చాప్టర్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఈస్ యూనిక్ ఇన్ ఏన్షియంట్ లిటరేచర్ అని. ఎందుకంటే ఇట్ రివీల్స్ ఎ వెరీ హై అండ్ నోబుల్ వ్యూ ఆఫ్ ఉమెన్. ఒక స్త్రీ గురించి, గుణవతి అయిన భార్య గురించి చక్కగా వివరించిన ప్రాచీన రచనల్లో, ప్రాచీన సాహిత్యం అనొచ్చు మనకు. ఎందుకంటే సాహిత్యం అనేది ఏ విజ్డమ్ లిటరేచర్ అనేదండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, విజ్డమ్ అనేది యూనివర్సల్ అండి. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఇజ్రాయెల్. ఒక మాట ఎలాగంటే ఏన్షియంట్ లిటరేచరు మన ఇస్రాయేల్ దేశానికంటే ముందు ఐగుప్తులో కూడా లిటరేచర్ ఉంది. ఐగుప్తులో కావచ్చండి, బాబిలోన్లో కావచ్చు, అషూరులో కావచ్చు, వారికి కూడా లిటరేచర్ ఉంది, సాహిత్యం అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ సంగతి అండి. ఎందుకంటే వారికి లిటరేచర్ ఉన్నప్పటికీ మన సొలొమోన్ రాసింది కావచ్చు, బైబిల్లో ఉన్న జ్ఞాన గ్రంథాలు యునిక్. ఎందుకంటే ఈ లిటరేచర్, ఈ సాహిత్యం, ముఖ్యంగా పద్య కావ్యం లేకపోతే పద్య భాగం లేకపోతే కావ్య భాగం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది దైవావేశం వల్ల కలిగింది. అందుకనే ఏన్షియంట్ లిటరేచర్ అన్న పదం మనం ఉపయోగించినప్పుడు, ఆ పదం మనం వాడినప్పుడు అండి, యునిక్ ఇన్ ఏన్షియంట్ అంటే మీకు అది అర్థమవుతుందండి. పురాతన, ప్రాచీన కాలంలో చాలా సాహిత్యం ఉంది ఇతర దేశాల్లో కూడా. కానీ మనకు బైబిల్లో ఇవ్వబడిన సాహిత్యం మాత్రం గాడ్ ఒరిజినేటెడ్ అండి, అంటే దేవునిలో పుట్టింది. ఈ వ్యత్యాసం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు అది ప్రవచనం కావచ్చండి, పద్యభాగం కావచ్చు. ఈ రెండు దృక్పథాల్లో మనం చూస్తే అప్పటికే ప్రాచీన దేశాల్లో, ముఖ్యంగా ఐగుప్తు, బబులోను, సుమేరియా లేకపోతే ప్రాచీన సంస్కృతుల్లో కూడా చాలా గొప్ప లైబ్రరీస్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది. కానీ కేవలం సొలొమోను లిటరేచరు, ఆయన ఇచ్చిన కావ్య గ్రంథం
ప్రాముఖ్యత ఏంటంటే ఇది కేవలం దేవుని వలన పుట్టింది, దేవుని ప్రేరణ వలన రాయబడింది. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరితర ప్రొఫెసీ గురించి ఆలోచన చేసిన అంతే. అప్పటికే మన యోసేపు ఐగుప్తు వెళ్ళే సమయానికి అక్కడ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కానీ దేవుని జ్ఞానం ముందు, ఆయన ఆత్మచేత నింపబడిన వ్యక్తి ముందు ఎవరు నిలవలేకపోయారు. కాబట్టి మొదటి నుండి ఎంతో లిటరేచర్ ఉన్నా, ఎంతో కావ్య గ్రంథాలు ఉన్నా, ఐగుప్తులో ఇలాంటి ప్రోవర్బ్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ప్రాచీన సామ్రాజ్యాల్లో సామెతలు ఉన్నాయి, కానీ ఈ సామెతల గ్రంథానికి ఏది సాటి రాదు. ఎందుకు మనం ఆ మాట చెప్పామంటే ఇందులో ప్రస్తావించిన నోబెల్ ఉమెన్, గుణవతి అయిన భార్య గురించి సొలొమోను చెప్పిన మాటలే తర్వాత తరాలకి ప్రామాణికం అండి. ఈ రోజు కూడా ఇందులో స్త్రీ గురించి మాట్లాడుతూ ఒకటి గుడ్ ఉమెన్ అంటాడు 31వ అధ్యాయము. అంటే ఈమె గురించి మాట్లాడుతూ ఆమెను ఎలా వర్ణించాడంటే, ఒకవేళ మీకు ఉపయోగపడితే ఈ చిన్న అవుట్లైన్ రాసుకోవచ్చు. ఆమె గురించి, గుణవతి అయిన భార్య గురించి మొట్టమొదటిది ఏ గుడ్ ఉమెన్ అంటే ఒక మంచి స్త్రీగా చూపిస్తున్నాడు. 31వ అధ్యాయము 13వ వచనం, 15వ వచనం, 16, 19, 25. రెండవదిగా ఏ గుడ్ వైఫ్ అంటే ఒక మంచి భార్యగా ఆమెను వర్ణించాడు. 31వ అధ్యాయము 11వ వచనం, 12, 23, 24. మొదటగానేమో ఆమె ఒక మంచి స్త్రీగా, ఆ వచనాలు ఏంటివండి ఒకే అధ్యాయం కాబట్టి 13, 15, 16, 19, 25. తర్వాత గుడ్ వైఫ్ 11వ వచనం, 12వ వచనం, 23, 24. అలాగే ఆమెను ఏ గుడ్ మదర్గా చూపించాడు. 14వ వచనం, 15వ వచనం, 18, 21, 27. 14, 15, 18, 21, 27. తర్వాత ఏ గుడ్ నైబర్గా చూపించాడు. అంటే ఒక మంచి ఇరుగు పొరుగు, మనం నైబర్ అంటే సాటి, ఇతరులు, మన మంచి పొరుగుగా చూపించాడండి. పొరుగు అన్న పదం మనకు అర్థమవుతుంది కదండి. గుడ్ నైబర్ ఈ వచనాలు ఎక్కడ ఉన్నాయంటే 20 నుండి 26 వరకు. 20 నుండి 21, 22, 23, 24, 25, 26 ఈ వచనాల్లో ఆమెను గుడ్ నైబర్గా చూపించాడు. అలా గుణవతి అయిన భార్య అని మనం ఒక మాటలో చెప్తాం, కానీ ఆమె ఒక మంచి స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక పొరుగు వ్యక్తిగా, మంచి పొరుగు వ్యక్తిగా చూపించాడు. అవి 31వ అధ్యాయం. అందుకని అది కీ చాప్టర్. ఇది ఒక కాంట్రాస్ట్గా కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎలాగంటే 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీకి పూర్తిగా వ్యతిరేకం 7వ అధ్యాయం, 5వ అధ్యాయాల్లో ఉన్న స్త్రీలు. అక్కడ వాళ్ళ యొక్క క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈమె క్యారెక్టర్ చాలా హర్షణీయంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మాట, మనం థియాలజీ ఆఫ్ ప్రోవర్బ్స్ కూడా ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. అది కూడా చూసి అవుట్లైన్ జస్ట్ 2 మాటలు చూసి ముగిద్దాం. థియాలజీ ఆఫ్ ప్రోవర్బ్స్ అని పండితులు వీటిని ప్రస్తావించారండి. మీరు ఒకవేళ వీటిని నోట్ చేసుకోగలిగితే ఒకవేళ నోట్ చేసుకోండి. అంటే థియాలజీ అనగానే పొద్దుట కీర్తనలో కూడా మనం చూసాం, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు 139లో. అలాగే అలాంటి టైటిల్స్ ఒకటి ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రెస్డ్ అని, అంటే దేవుని సార్వభౌమత్వం అనేది నొక్కి చెప్పబడింది ఈ పుస్తకంలో కూడా. మొదటి మాటగా అది రాసుకోండి థియాలజీలో, దేవుని సార్వభౌమత్వం. ఇది మీ అందరికీ తెలిసిన పదమే. సార్వభౌమత్వం అంటే సావర్నిటీ, సావర్జినిటీ కాదండి, సావర్నిటీ. సావరిన్ అన్న పదం నుండి వచ్చింది. సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటే
ఆయన సార్వభౌమత్వం అనేది నొక్కి చెప్పబడింది. ఆ వచనాలు నోట్ చేసుకోండి. 16:4 అలాగే 9వ వచనం 16వ అధ్యాయంలోనే. 16:4 వచనం అలాగే 9వ వచనం. అలాగే 19:21 19వ అధ్యాయము 21వ వచనం. అలాగే 22వ అధ్యాయము 2వ వచనం. అంటే గాడ్ ఈజ్ సావరెన్ అన్న మాట మనకు ఈ వచనాల్లో నొక్కి చెప్పబడింది. అలాగే మరొక మాట దీనిలోని థియాలజీలో గాడ్స్ ఓమ్నిషియన్స్ ఈజ్ సెట్ ఫోర్త్ అని. అంటే దేవుడు ఓమ్నిషియన్స్ అని పొద్దున మరి గుర్తుందండి మీకు? ఓమ్నిషియన్స్ అంటే ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉంటే దేవుని సర్వజ్ఞాని లేదా సర్వజ్ఞత్వం అని గుర్తు పెట్టుకోవచ్చు అని. దేవుడు సర్వజ్ఞాని అనే విషయం కూడా థియలాజికల్ ఇష్యూ నేనండి. దేవుడు సర్వజ్ఞాని అని చెప్పడానికి కొన్ని రెఫరెన్సులు 15వ అధ్యాయం 31 ఒకసారి మీకు కొన్ని వచనాలు ఏమైనా రాంగ్ అనిపించినా సార్ నేను చెప్తాను. నేను కూడా చూస్తున్నాను. ఇది 15:11 నోట్ చేసుకున్నాను. 15వ అధ్యాయం 11 ఒకసారి చూడండి. సామెతలు 15:11 వచనం చదువు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. అంటే అలా పోల్చాడండి. ఎలాగూ పాతాళము అగాధ కూపం అంటే బాగా లోతైనది, కానీ మనం భూమి మీదే కదా ఉండేది. అదే ఆయనకు కనబడటం అంటే అర్థం ఏంటంటేనండి, కన్నులతో గ్రహింపది. ఓమ్నిషియన్స్ అన్న పదం దానికి. అంటే ఆయన గ్రహించగలడు. పాతాళంలో ఉన్న వారినే గ్రహించగలిగినప్పుడు భూమి మీద నడిచే మన హృదయాన్ని చూడటం ఆయనకు పెద్ద కష్టం కాదు కదా. అది ఆ భావం యొక్క అర్థం, ఆ పోలికండి. నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడుతున్నాయి అంటాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో సహజంగా అన్నింటికంటే ప్రాముఖ్యమైన హృదయం. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని మనకు 4వ సామెత అనుకుంటండి ఈ మాట చెప్తాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలా తగ్గ అది విషయం. ఎక్కడండి అది వచనం? 4:23 సార్. 23. ఓకే, మంచి మాట. ఎందుకంటే హృదయం చాలా ప్రాముఖ్యం. గ్రంథకర్తలు దీని గురించి మాట్లాడారు. అలా ఆయన మన హృదయాలు ఎరిగి ఉన్నాడని చెప్తాడు. అలాగే ఇది 21:2 వచనాన్ని కూడా ఆయన సర్వజ్ఞత్వం గురించి రెఫరెన్స్ రాసుకోండి. 21:2. నెక్స్ట్, గాడ్ ఈజ్ సీన్ యాజ్ ద క్రియేటర్. దేవుడు సృష్టికర్తగా కనపడుతున్నాడు. గాడ్ ఈజ్ క్రియేటర్ అనేది కూడా థియలాజికల్ మ్యాటరే. 3వది థియాలజీలో గాడ్ ఈజ్ సీన్ యాజ్ ఎ క్రియేటర్. ఈ రెఫరెన్స్ రాసుకోండి త్వరగా. 14:31, 17:5, 20:12 అండి. ఒకసారి చెప్పమంటారా? 14:31, 17:5, 20వ అధ్యాయము 12వ వచనం. అలాగే దేవుడు న్యాయాధిపతిగా
గాడ్ ఈజ్ ఏ జడ్జ్ అన్నది కూడా థియలాజికల్ మ్యాటర్. ఎందుకంటే ఆది కాండం నుండి మనకు దేవుడు న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. ఇదొక విషయం. పదహారు 2 దీనికి 16:2 అలాగే 16:2 17:3 20:27 అండి. 20:27 వాస్తవానికి సర్వజ్ఞత్వం నుండి తీర్పుకు నడిపించేవి ఈ వచనాలు. 16:2 17:3 20:27. అలా మనకు కొన్ని ప్రాముఖ్యమైనవి మనం అలా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి పుస్తకంలో కూడా థియాలజీ ఉందనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. తర్వాత ఈ పుస్తక డివిజన్ గురించి మాట్లాడితేనండి ఓపెన్ బైబిల్లో ఎలా ఇచ్చాడు. ఒకవేళ మీకు ఈ ఓపెన్ బైబిల్లో ఈ డివిజన్ అంటే పుస్తకం యొక్క విభజన గురించి మాట్లాడుతూ ఎలా ఇచ్చాడంటే సింపుల్గా అంటే మూడు మాటల్లో మనం అర్థం చేసుకోవడానికి 1 నుండి 7 వచనాలేమో ప్రొలాగ్ అండి. ప్రొలాగ్ అంటే ఉపోద్ఘాతం. 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉపోద్ఘాతమే మనకు పర్పస్గా కూడా మనం చూసాం. తర్వాత 1వ అధ్యాయం 8వ వచనం నుండి 29వ అధ్యాయం చివరి వచనం వరకు ఏమని ఇచ్చాడంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ విజ్డమ్ అంటే తెలివిని గురించిన సూత్రాలు. అందుట్లో సార్ ఇంకోసారి చెప్పరా సార్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజ్డమ్ 1వ అధ్యాయం 8వ వచనం నుండి అండి 1:8 నుండి 29వ అధ్యాయం 27 వరకు అండి. అంటే 29వ అధ్యాయం చివరి వరకు ప్రిన్సిపల్స్ ఆఫ్ విజ్డమ్ ఇచ్చారు. తర్వాత ఎపిలాగ్ ఇచ్చేసారండి. అంటే ముగింపు. ప్రొలాగ్ ఎపిలాగ్ అంటాం మనం థియలాజికల్ టర్మ్స్ ఇవి. ఎపిలాగ్ EPILOGUE ఎపిలాగ్ అంటే 30వ అధ్యాయం 31 ఈ ముగింపు మాటలుగా చెప్తున్నాడండి. ఈ ప్రొలాగ్లో ఏమన్నాడంటేనండి, అది ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రొలాగ్లో మనకు ఈ మాటను వాడాడు, కమెండేషన్ ఆఫ్ విజ్డమ్ అండి. అంటే కమెండేషన్ ఆఫ్ విజ్డమ్ అంటే తెలివిని పొగడటం, అభినందించటం. ఏది 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాల ప్రొలాగ్ని మరొక మాటలో చెప్పాడండి. ఇదే పర్పస్, ఇదే థీము. దీన్నే ఇంకో మాటలో చెప్తే కమెండేషన్ అండి. కండెమ్నేషన్ వేరండి, కమెండేషన్ COMMENDAT కమెండేషన్ ఆఫ్ విజ్డమ్ అంటే తెలివిని పొగడటం లేకపోతే అభినందించటం. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజ్డమ్ ముందు చూసారండి, దానికి మరొక పదం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ విజ్డమ్. అంటే తెలివి కలిగి ఉండడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, కౌన్సిల్ ఇవ్వటం, ఆ మాటగా వాడుకోవచ్చు. తరువాత 30 ఎపిలోగ్ అన్నాం కదండి, 30-31 అధ్యాయాలు. వీటిని కంపారిజన్స్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. అంటే C మీద కలిసేటట్లుగా మాట్లాడుతూ కంపారిజన్స్ ఆఫ్ విజ్డమ్. ఒకటేమో కమెండేషన్ ఆఫ్ విజ్డమ్, రెండోదేమో కౌన్సిల్ ఆఫ్ విజ్డమ్,
మూడవది కంపారిజన్స్ ఆఫ్ విజ్డమ్ అండి. అంటే బహుశా మనకు కంపారిజన్స్ అంటే ఇందులో న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వర్చువస్ వైఫ్ గురించి ఉంటుంది, అంటే గుణవతి అయిన భార్య గురించి ఉంటుంది. అలా జ్ఞానాన్ని వారితో పోల్చటం జరిగి ఉండొచ్చని దానికి ఆ పదం ఇచ్చాడు. సరే, ఒకవేళ మీకు ఈ విషయాలు అంతగా పూర్తిగా అర్థం కాకపోయినా రకరకాలుగా డివిజన్స్ అనేవి ఇస్తాడండి. ఆ డివిజన్ మీరు వేరే రెఫరెన్సెస్ కూడా మీరు ఉపయోగించి మాట్లాడవచ్చు. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. బీకేసీ అనే పుస్తకంలో ఈ సామెతల గురించి అంటే సామెతల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. అంటే ఊరికే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఈ మాట చెప్తున్నానండి. ఇందులో ఒకవేళ బీకేసీ బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ ఎవరికైనా ఉంటే ఇందులోనే చెప్పబడిన మాటలు, మనం ఇంతకుముందు చెప్పిన మాటలు కూడా వాడాడు. సామెతల గ్రంథానికి ఇతర ప్రాచీన జ్ఞానయుక్త సాహిత్యంతో గల పరిచయం, ఐగుప్తు, బబులోను వారికి కూడా జ్ఞాన సాహిత్యాలు ఉన్నాయని. సరే, ఏదేమైనా ఈ మాట చెప్పి మనం ముగిద్దామండి. ఏంటంటే సామెతల గ్రంథంలో సానుకూల ప్రతికూల అంశములు మరియు ఇతర విషయాలను ఒక హెడ్డింగ్ పెట్టాడు, ఒక టైటిల్ ఇచ్చి దీనిలో అన్నాడు సానుకూల అంశాలు ప్రతికూల అంశాలు అనే 2 మాటలు పెట్టాడండి. 2 చిన్న టైటిల్స్ పెట్టి ఇలా చెప్తున్నాడు. సానుకూల అంశాలు ఏంటంటే ఇలా ఉంటాయి, మీరు అన్ని రాయలేరు, నేను జస్ట్ మీకు చదివి వినిపిస్తానండి. జ్ఞానం, నీతియుక్తమైన జీవితం, పని, శ్రద్ధ, విజయం, స్వీయ నియంత్రణ, విశ్వాస్యత, విధేయత, నిజాయితీ, యథార్థత, సత్యం, ఘనత, ప్రశంస, దీనత్వం, పవిత్రత, ప్రోత్సాహం, శాంతి, ప్రేమ, కనికరం, దయ, ఔదార్యం, సంతోషం, నిరీక్షణ, సత్సాంగత్యం అంటే మంచి స్నేహం, స్నేహశీలత, ఐశ్వర్యం, సద్గుణం, స్నేహశీలత, నమ్మిక, ప్రశాంతత, తృప్తి, బోధనార్హత. అంటే సానుకూలమైన అంశాలు అంటే ఇన్ని ఉన్నాయి. ప్రతికూల అంశాలు కూడా అన్ని ఉన్నాయండి. ఎలాగంటే మూఢత్వం, మూర్ఖత, దుష్టత్వం, మరణం, ఉపేక్ష, సోమరితనం, వైఫల్యం, కోపం, అవిశ్వాస్యత, తిరుగుబాటు, మోసం, అన్యాయం, అబద్ధం, అగౌరవం, విమర్శ, గర్వం, అపవిత్రత, నింద, కలహం, అసూయ, ద్వేషం, లోభత్వం, విచారం, ఆందోళన, దుష్ట సాంగత్యం, పేదరికం, అవమానం, మద్యపానం, స్నేహరాహిత్యం, చింత, దురవస్థ, ఓర్వలేనితనం, అంటరానితనం. ఇవి ప్రతికూల అంశాలు, సానుకూల అంశాలు. అంటే మీకు మన కృపాజ్యోతి అమ్మ ఈ సహజంగా ఏదన్నా చిన్న టాస్క్ అంటారు కదా, ఇలాంటి అంశాలు ఒకవేళ వెతికి రాస్తే మీరు అంటే ఎలాగూ సానుకూల అంశాలు ఏంటి, ప్రతికూలంగా అంటే మంచి విషయాలు, చెడ్డ విషయాలు, ఇలా చిన్న చిన్న టైటిల్స్ పెట్టి మంచి విషయాలు ఏంటి జ్ఞానం, చెడ్డ విషయాలు ఏంటంటే మూర్ఖత్వం, దుష్టత్వం, లేకపోతే సోమరితనం, మీకు కనబడినవి ఈ సామెతల్లో 2 భాగాలుగా. అటు ఒకవైపు ఏమో మంచి విషయాలు, సామెతల్లో ఇప్పుడు మంచి స్నేహం ఉంది అంటే సాంగత్యం అన్నారు, సత్సాంగత్యం, లేకపోతే సద్గుణం ఉంది. ఇలాంటివి చిన్న చిన్న పదాలు మీరు వెలికి తీసి ఇటు కొన్ని రాయండి, అటు కొన్ని రాయండి, ఒకవేళ రాయగలిగితే రేపటికి. అంటే కొంత మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా రాసుకోండి. మంచి విషయాలు ఇప్పుడు తృప్తి, మంచి విషయం, ప్రశాంతత, నెమ్మది, లేకపోతే విజయం, స్వీయ నియంత్రణ, కనికరం,
దయ ఇలాంటివి ఉన్నాయి కదండి. మంచితనం. అది ఇందుట్లోనైతే సోమరితనం, తిరుగుబాటు, లేకపోతే లోభత్వం ఇలాంటివి పదాలు కూడా దొరుకుతాయి కదా. ప్రతికూల అంశాలు అంటే చెడ్డ విషయాలు అటువైపు రాయండి. అంటే ఇవి అవి మీరు కొంత కంపేర్ చేసుకోవడానికి ఇతర అంశాలు కూడా చెప్పాడండి. దేవుని యందలి భయభక్తులు, భర్తలు, భార్యలు, తండ్రులు, తల్లులు, పిల్లలు, రాజులు, యజమానులు, దాసులు, వేశ్యలు, అనాథలు, వ్యాపార లావాదేవీలు, వేషధారణ, దొంగిలించటం, గద్దింపు, తిండిపోతుతనం ఇవి కూడా ఇతర అంశాలు ఉన్నాయి. అంటే ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి 3వ భాగం ఇచ్చాడు. మీరు ఏదైనా ఇదిగో సామెతల గ్రంథంలో ఈ విషయాల గురించి సామెతల పుస్తకం రాయబడింది అని మీరు ఆ మాట ఒకవేళ మీరు కనుగొంటే ఆ దృక్పథంలో చదివితే సామెతల గ్రంథం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓహో, ఇక్కడ తిండిపోతుతనం లేకపోతే సోమరితనం దాని గురించి ఎక్కడెక్కడ వచనాలు ఉన్నాయో కూడా మీరు ఎతికి రాసుకోవచ్చు, తర్వాత ఉపయోగపడతాయి. అలా అంటే అవన్నీ కూడా మెయిన్ ఒక ప్రాముఖ్యమైన విషయాలు, థీమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక విషయం ఇతర చాలా చోట్ల ప్రస్తావించబడతాయి. ఓకేనండి, కొంతవరకు సామెతల గ్రంథం ట్రై చేసాం మనం. ఏది కొన్ని మూలవాక్యాలు, మూల మాటలు, ఉద్దేశం, డేటు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సొలొమోను ఏది రాసిన సమయం, కాలం. ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, లేకపోతే రేపైనా డిస్కస్ చేద్దాం. సార్ ఇవి టైప్స్ ఆఫ్ ప్రోవెబ్స్ 5 టైప్స్ అన్నారు కదా సార్. ఒకటి చూసి చెప్తానండి రేపు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఎంబ్లమాటిక్ ప్రోవర్బ్స్ అంటే అది తెలుగులో ఎట్లా వస్తుంది సార్? అంటే ఎంబ్లమాటిక్ అంటే చిహ్నములతో కూడిన సామెత అండి. అయితే గుర్తులను గుర్తులతో చెప్పబడిన సామెత. అంటే ఎంబ్లం అంటాం కదండి మనం. సార్ ఒకసారి దానికి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయో కూడా చూస్తానండి. ఎంబ్లమాటిక్ ప్రోవర్బ్కి ఇంకా ఉదాహరణ చూస్తే ఇంకా గుర్తుండటానికి అవకాశం. సార్ ఇది సామ్స్ 31, ఇది రచయిత ఆయన గురించి ఒకసారి వివరణ ఇస్తారు. లెమూయేల్ అండి. లెమూయేలా సార్? అది రాజైన లెమూయేల్ అదే కదండి. 31 అండి మీరు. అవును సార్, 30 సార్. 30 వచ్చేసరికి దేర్ ఈజ్ నో బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆగూర్ అండి. ఓకే. ఆగూర్ అండ్ లెమూయేల్ ఇద్దరు గురించి కూడా. అయితే కొంతమంది ఇలా పండితులు ఇలా చెప్పారండి, ఈ ఆగూరు అలాగే లెమూయేల్ ఇద్దరిని కూడా ఏమన్నారంటే బోత్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ సోలమన్. కొంతమంది బట్ దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ దిస్ సజెషన్. కానీ మనకు అలాంటి బేసిస్, ఆధారం అయితే లేదండి. అది కొంతమంది అలా చెప్తారండి. అది ఓపెన్ బైబిల్లో నేను చదివింది ఓపెన్ బైబిల్లోనేనండి. మీకు ఆ మాట గ్రంథకర్త గురించి మాట్లాడినప్పుడే దేర్ ఈజ్ నో బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆగూర్ ఆర్ లెమూయేల్ అంతే. లెమూయేల్ ఈస్ కాల్డ్ ఏ కింగ్ అన్న పదం వాడాడు. అందులోనే మనకు ఉపద్ఘాతంలో చెప్పాడు ఇంట్రడక్షన్లో. బోత్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ సొలొమన్. ఇద్దరు కూడా సొలొమోన్గా గుర్తించబడతా ఉన్నారు, కానీ నో బేసిస్ అండి. అందుకని మనం అలా పలకటమే మంచిది. ఓకే సార్. అయితే మీకు చెప్పండి. మీరు చెప్పండి సార్. అదే ఈ సామెతలు 3000 లేకపోతే కీర్తనలు టైం గురించి కాస్త మీరు ఎక్కువ సొలొమోను గురించి ఇన్ఫర్మేషన్ మనకు కావాలని అంటే బ్యాక్గ్రౌండ్కి మాత్రం 1 రాజులు 2 నుండి 11 అధ్యాయాలు చూడండి.
దాదాపుగా మనం ఏదన్నా పుస్తకాన్ని వివరించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రసంగికి వెళ్ళినప్పుడు, ప్రసంగిలో ఎందుకు సొలొమోన్ అలా మాట్లాడుతున్నాడంటే ఆహ్, దేవునితో సరైన సత్సంబంధం లేని కారణంగా అలా మాట్లాడుండొచ్చు. దానికి ఎలా చెప్తాం ఆయనకు సరైన సంబంధం లేదు అనంటే 11 అధ్యాయాలకొచ్చేసరికి అతని హృదయం పూర్తిగా అన్య దేవతల తట్టు త్రిప్పబడింది. అట్లాంటివి మనకు ఇన్ఫర్మేటివ్ ఆహ్, గా ఉండేవి ఆ 10 అధ్యాయాలు. ఇప్పుడు మనం కీర్తనలు మాట్లాడినప్పుడు డైరెక్ట్‌గా 13 కీర్తనలకు కీ ఈవెంట్స్ మనం 1, 2 సమూయేల్లో చూసాం. అంటే దావీదుకి పూర్వాపరాలు తెలుసుకోవడానికి 1, 2 సమూయేలు ఎలా ఉపయోగపడుతున్నాయో, సొలొమోను గురించిన సమాచారం ఏదైనా తెలుసుకోవాలంటే మొదటి రాజులు ఆ 2వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అంటే ఈ 10 అధ్యాయాలు మనకు అవసరం. నేపథ్యం అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంక తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత అండి ఇంకేం పుస్తకాలు రాసే పని లేదు. ఏ చరిత్ర ఉండదు ఆయన గురించి. దానికోసం చెప్తున్నాను. సార్ అయితే ఇప్పుడు ఈ సామెతలు అనేది ఇంకా ఏ పుస్తకం పైన కూడా దీని ప్రభావం అంతగా ఏమి ఉండదా సార్? అంటే దీని యొక్క ఇది రాసింది హ్మ్. దీని యొక్క ఆలోచన మేరకు అలా వేరే పుస్తకాల మీద ఎవరైనా మాట్లాడినట్టు గాని, అంటే ఆ రచయితలు గాని అట్లాగా ఆథర్స్ ఎవరైనా మాట్లాడినట్టు గాని, లేకపోతే ఓకే. ఓకే. యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భాలు గాని అట్లా ఏమైనా ఉన్నాయా సార్? అయితే పుస్తకం గురించి ప్రభు మెన్షన్ చేయలేదండి. కానీ సొలొమోను గురించి ప్రభు మెన్షన్ చేశారు. ఇప్పుడు సొలొమోను ఆహ్, వైభవం గురించి మాట్లాడారు. సమస్త సొలొమోను వైభవం కంటే ఈ గడ్డి పోచకే ఎక్కువ వైభవాన్ని దేవుడిచ్చాడు అన్న పదం ఆయన కంపేర్ చేశాడు. హ్మ్. అయితే మనకు ఇండైరెక్ట్‌గా సొలొమోను యొక్క ఎఫెక్ట్ సొలొమోను అడిగిన ప్రశ్నలున్నాయండి. ఉదాహరణకు ప్రసంగిలో అంటాడు, మానవుడు చనిపోయిన తర్వాత ఏమవునో ఎవనికి తెలియని అంటాడు. మీరు చూసే ఉంటారు. బహుశా 3వ అధ్యాయము ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథంలో. హ్మ్. ప్రసంగి 3:21 చదవండి. నరుల ఆత్మ పరమున రెక్కిపోవును లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా. ఇప్పుడు చాలండి. అంటే అన్సర్టినిటీ అండి. ఈయన మాట్లాడే మాట ఎంత జ్ఞానవంతుడయ్యుండి ఈ క్వెషన్ చేశాడు. ఇప్పుడు ఈ క్వెషన్ మనకు పౌలు గారి పత్రిక వెలుగులో ఫెయిల్ అవుతుంది. పౌలు గారు దానికి సమాధానం చెప్తాడు. మనిషి చనిపోయినప్పుడు ఎక్కడికెళ్తాడు అనేది. ఈయనకి ఈ ప్రశ్న ఇది సరైంది కాదు కదండీ! అంటే ఈయన మాట్లాడే మాటలు ఒకవేళ సరైంది కాదంటే ఆయన దృష్టిలో సరైందే. ఆయనకు అక్కడ వరకు దేవుని ప్రత్యక్షత అయితే అది ఒక విలియం మెక్‌డొనాల్డ్ అనే గ్రంథకర్త మాట్లాడుతూ ప్రసంగిలో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వాడాడు. అన్నీ మనం నమ్మటానికి లేదు. ఎందుకంటే ఆయన థీసిస్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉందని మాట్లాడతాడు. కానీ వీటికి పౌలు గారి దగ్గర సమాధానాలు దొరుకుతాయి. రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ దీనికి సమాధానం ఇస్తదండి. ఉదాహరణకు ప్రసంగ పుస్తకం మెయిన్ థీమ్ ఏంటంటే ఆయన చెప్పదలుచుకున్న మాట ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అన్న పదం. మీకు తెలుసు కదండీ! 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది? వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నాడు. మరి ఇది నిజమేనా ఈ స్టేట్మెంటు? దీనికి పౌలు గారు ఏమని ఇచ్చాడండి? లాభం ఉందన్నాడు. ఇక్కడ ఈయన వ్యర్థం అంటే ఆయన లాభం అన్నాడు. అంతే కదండీ! లాభం అనంటే 1 కొరింథీ 15వ అధ్యాయం చివరిలో అన్నాడు కదండీ! ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదన్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చండి? ఈ పుస్తకాలు వివరణ అనేది ఈ పుస్తకాలకు సంపూర్ణ వివరణ ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు మనం ఇతర పుస్తకాలను ఆధారం చేసుకొని. ఇతర రచనలు వీటిని కంపేర్ చేసి మనం చదవచ్చండి.
మీరన్నట్లు కీర్తనల గ్రంథం ఉటంకించబడింది. సామెతల్లోవి తక్కువగా ఉండొచ్చు. లేకపోతే పాపములను ఒప్పుకునేవాడు కనికరింపబడును. అలాంటివి ఉండొచ్చు. 1, 2 వచనాలు మనం చూడొచ్చు. ఒప్పుకునేవాడు కనికరం పొందును, దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. అలాంటివి చూడొచ్చు మనం. ఓకే సార్. సార్ ఇంకొక మాట ఇందులో 6 ఆయనకి అసహ్యము, 7 కూడా ఆయనకి అసహ్యం అని చెప్పి కొన్ని న్యూమరికల్ ఉన్నాయి. అవునండి, అవును. ఏది మనకు ఇందులో 31వ అధ్యాయంలో ఇస్తాడండి, అదేనండి? కాదు సార్, ఇది కీడు చేయ పరిగెత్తు పాదములు అంటూ ఒక ఈ 6ను ఆయనకి అసహ్యంలో, 7 కూడా అసహ్యం అని చెప్పేసి ఒక అసహ్యమైన కరెక్టే. ఇవి అంటే కపటము, ఏది అబద్ధములాడు నాలిక, అలాంటివి మెన్షన్ చేసి మళ్ళీ 7 కూడా అన్న పదం వాడతాడు. కరెక్టే. ఆ 7 అంటే అది అంటే ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదండి దాని గురించి. అయితే ఒకవేళ 7 అన్న పదం కనుక మీరు వాడింది కరెక్ట్ గా అక్కడ ఉంటే 6 బహుశా మనకు 7 అనేది సంపూర్ణ సంఖ్య. అలాంటివి ఏవైనా దేవుడు ద్వేషిస్తాడు అని మనం అవగాహన చేసుకోవచ్చు. జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఈ పదాలు న్యూమరికల్ గా వాడిన సిస్టమ్ అనేది ఒకసారి ఆమోస్ తెలుసు కదండి మీకు. ఆమోస్ గ్రంథంలో ఏమని ఉంటుంది, అంతకుముందు చదివారా? 3ను 4ను అన్న పదం వాడారు, చూసారు? అది ఐడియా ఉందండి ఆమోస్ గ్రంథం? లేదు సార్. ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలోనే దాదాపుగా వచనాలన్నిటిలో ఈ ఫ్రేజ్ ఉంటుంది. 3 సార్లు 4 సార్లు అన్న పదం వాడుతుంది. ఏ వచనం చూసినా 1వ అధ్యాయంలో మీకు 3వ వచనం చదవండి. దమస్కు 3వ వచనం 1:3లో దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. దాని చూడండి మరలా యెహోవా సెలవిచ్చినదేమనగా రాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 9వ వచనంలో ఉంటుంది, 11వ వచనంలో ఉంటుంది, తర్వాత 15, 13వ వచనంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ఉంటుందండి. 3 సార్లు 4 సార్లు అన్న పదం వాడారు, చూసారండి? 3 వాస్తవానికి ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి, పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటాడు. ఎలాగంటే 7 అన్నది 3 + 4 కలిపితేనండి 7 మార్లు. ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పర్ఫెక్షన్ అండి, అంటే సంపూర్ణతను తెలియజేసే భావాన్ని వ్యక్తపరిచే విధానం సంపూర్ణత. అంటే 7 సార్లే వారు తప్పు చేశారని కాదండి. ఇప్పుడు మీకు ఆదికాండంలో కూడా 18వ అధ్యాయం అనుకుంటండి, నేను వారి సొదొమ పాపము సంపూర్ణమైనదో లేదో దిగిపోయి చూచేదని అంటాడు. అంటే రైపెన్ స్టేజ్ అండి, అంటే పాపం పండటం లాంటిది. వీళ్ళు 3, 4 అంటే కేవలం 3 సార్లు 4 సార్లు కాదండి. ఇలాంటి పదాలు పౌలుగా మన ప్రభు పేతురుతో కూడా మాట్లాడినప్పుడు 7 సార్లు అయ్యా అంటే 77 మార్లు అంటాడు. అలాగే ఇది కూడా మనకు అదేలేండి ఇక్కడ వాడిన మాటలు మీరు చెప్పినవి. ఒకసారి పని అదేదన్నా ఉంటే నేను చూసి చెప్తానండి. అలా ఎక్స్ప్రెషన్ అనేది 3 + 4 7 అండి, అది సంపూర్ణత గుర్తు. అంటే వారి పాపము దేవుని చేత శిక్షించబడటానికి సిద్ధమైనట్లు గుర్తని అలాంటి ఎక్స్ప్రెషన్ వాడతాడు. కొన్ని చోట్ల 10 అన్న పదం వాడతాడు. 10 అన్నది కూడా అది ఒక 10 కావచ్చండి, లేకపోతే కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఇలాంటివి సంపూర్ణతకు, 7 అనేది సంపూర్ణతకు, 10 అనేది వాడుక పదంగా కూడా వాడతాడు.
మనం డజన్ లేకపోతే 100 సార్లు చెప్పిన అన్న పదం ఏంటంటే ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడు అన్న భావంతో మనం ఎట్లా ఉపయోగిస్తామోనని న్యూమరికల్గా వారు అలాంటి ఎక్స్ప్రెషన్ని యూజ్ చేశారు. మీరు చెప్పింది ఎంతండి సామెతలు? కళ్ళ నాలుక అవి సార్ అది వర్స్ ఒకసారి నేను చూస్తున్నాను. సరేనండి, అట్లాగా నేను చూసి చెప్తాను. సార్ ఇది లోబి అనే మాటకి అర్థం ఏంటి సార్? అంటే లోభత్వం అంటే లోభత్వం అంటేనండి పిసినారి, అంటే ధనాన్ని ఖర్చు పెట్టని వాడండి. లోభత్వం అన్న పదం దానికి పర్యాయ పదం లోబి అన్న పదం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ సలోమోను స్టోరీ సార్ ఇప్పుడు ఇది ఏ ఫ్రేజ్ లో రాసింది సార్? అంటే ఈ సామెతలు అంటే ఆయనకి బహుభార్యలు కలిగి విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడా లేకపోతే ముందు ఇది రాసిందా? వాస్తవానికంటే మిడిల్ గానేనండి, మధ్య వయసులోనే, అంటే ఎర్లీ స్టేజ్ లో ఆయన, అంటే మనకు క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం అయితేనండి ఎర్లీ స్టేజ్ లో రాసింది పరమగీతం. అది లవ్ సాంగ్ కాబట్టి పరమగీతం ప్రారంభ దశలోను, మధ్య వయసులోకి వచ్చే సమయంలో సామెతలు, తర్వాత చరమాంకంలో అంటే జీవిత చివరి దినాల్లో ప్రసంగి పుస్తకం అండి, అంటే వ్యర్థము అన్నమాట. వెన్ హీ వాజ్ అవుట్ ఆఫ్ రిలేషన్ విత్ గాడ్, ఆ సమయంలో రాయబడింది ప్రసంగిగా మనం చూడొచ్చు. ఇది క్రోనలాజికల్. ఓకే సార్. సార్ ఇది ఇంకొక డౌట్ సార్, ఏమనుకో, ఇది పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం అని చెప్పి మనకి ఇది సామెతలు 2:2లో ఉంటుంది సార్. ఆ మాట నాకు అర్థం కాలేదు సార్. సత్యమే కదండి, అది సత్యమే కదా. ఎంత అన్నారండి సామెతలు 2:2లో పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం, వాని స్వనాశనమునికే పొంచి ఉండును అన్నమాట ఉంటుంది సార్. అది 1 or 2 వాస్తవేనండి, విన్న మాట. మనం 17 సార్, ఫస్ట్ 17 సార్. వారి స్వనాశనమునకే పొంచి ఉందరు, తమ్మును తామే పట్టుకొనుటకే దాగి ఉందరు అన్నది 18 సార్. 17-18. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ కూడా చూసుకోవాలండి. 15 నుండి, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకుని. ఎవరితో అని అంటేనండి, ఒక తండ్రి కుమారుడితో చెప్తున్నాడు. ఎవరితో సాంగత్యం చేయొద్దని అంటే దోచుకుని వారితోనండి. కీడు చేయుటగా వారి పాదములు పరిగెత్తునని 16లో చెప్తున్నాడు. నరహత్య చేయుటగా వారు త్వరపడుదురు. నెక్స్ట్ 17 నుండి ఆలోచన మారినట్లుగా మనకు కనిపిస్తుంది. పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థం, అంటే ఇది ఒక సామెతే కదండి. పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉందురు, తమ్మును తామే పట్టుకున్నటకై దాగి ఉందురు. అంటే ఇది మనకు పైన చెప్పబడిన మాట, పక్షి చూస్తుండగా వల వేయడం వ్యర్థం అనేది ఒక ఆలోచనే కదండి, సరైన ఆలోచనే. వారు స్వనాశనమునకే పొంచి ఉందురు అంటే వారు ఈ చేసేవన్నీ పనులను బట్టి, అంటే కీడు చేయటం, హత్య చేయటం, ఇవన్నీ వారు నాశనం తెచ్చుకోవటానికే కదండి చేసేది. అలాగే 18లో కూడా అదే భావం, తమ్మును తామే పట్టుకున్నటకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి ఇట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణం అది తీయను. అంటే పాపము.
19 చివరిలో కూడా దాన్ని స్వీకరించు వారి ప్రాణం అది తీయును అన్నాడు. అంటే కొద్దిగా ఇండైరెక్ట్ గా మాట్లాడినట్లున్నానండి. ఆ ఆలోచన అంతా ఒకటే. ఇప్పుడు ఏదండి దాన్ని స్వీకరించు వారి ప్రాణం అది తీయును అని అంటే 16లో కీడు చేయటం, లేకపోతే నరహత్య చేయటం, ఇవన్నీ చివరకు వారి ప్రాణం పోవటానికే కదండి దారి తీసేది. అంటే అవన్నీ దేవుని చట్టానికి వ్యతిరేకమే కదా, దేవునికి వ్యతిరేకమే కదా. అంటే అవన్నీ చెప్తూ మధ్యలో వాడిన పదం ఏంటంటే ఇలా చేయటం వ్యర్థమే కదండి. ఇప్పుడు 17వ వచనంలో చెప్పిన మాట, పక్షి చూస్తుండగా వల వేయటం వ్యర్థం అంటే వల వేసినానండి పక్షి దొరకదు. అంతేనండి. అంతే సార్. ఇప్పుడు పక్షి చూస్తుండగా వల వేయటం వ్యర్థమైనప్పుడు వీరు ఈ చేసే చెడ్డ పనులన్నిటి వలన ఉపయోగం ఏముందండి? వారు చేసే ఈ చెడ్డ క్రియలన్నిటి వలన వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు కదా. వారు చేసిన చివరకు వారు నష్టాన్ని తవ్వి చూడాలి. అలాగే అంటే పక్షి అన్న పదం ఎందుకు వాడాడు అని అంటే అది వేస్ట్. అలా చేయటం అనేది అనవసరం. అలాగే వీళ్ళు కూడానండి ఇవన్నీ చేసినా స్వనాశనమే తెచ్చుకుంటారు. అలా అంటే మొత్తం వచనాలన్నిటినీ మనం ఒక కాంటెక్స్ట్, ఒక సందర్భంలో చెప్పి చదువుకుంటేనే మనకు ఆ విషయం అనేది బాధపడుతుంది. ఒకసారి అట్లా అదే సార్. అంటే కొన్ని పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి కొంచెం రిలేషన్ లో భిన్నంగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. కాకపోతే ప్రిసీడింగ్ ఆఫ్టర్ వర్సెస్ మనం ఎప్పుడు చూడాలి. ఎప్పుడు కూడా బైబిల్లో కొన్ని చోట్ల ప్రభువు కూడా ఇలాగే మాట్లాడతాడు. నేను సమాధానం ఇవ్వడానికి రాలేదంటాడు. భూమి మీద అగ్ని వేయటానికి వచ్చానంటాడు. భూమి మీద అగ్ని వేయటానికి వచ్చామని మత్తయి సువార్త 10వ అధ్యాయమో 11లోనే అంటాడండి. కానీ అదే సందర్భంలో రండి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీకు నెమ్మదిని విశ్రాంతిని అంటాడు. మరి వెంటనే ఈ మాట ఎందుకు అన్నాడండి? కాంట్రడిక్షనే ఆ మాటలకి ఈ మాట. కానీ ఏ సందర్భంలో అన్నాడంటే ఈయన కొరకు నిలబడేవారు ఎవరన్నా ఉంటే వారు ఈ సమస్యలు ఎదుర్కొంటారు. అంటే అక్కడ థాట్ ఏంటంటే మనకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనపడదు. కానీ ముందు ఉన్న వాక్యము, ముందున్న 4 వాక్యాలు, తర్వాత ఉన్న 4 వాక్యాలు చదివితే ఏ సందర్భంలో వాడాడో ఆ పదం అప్పుడు మనకు అర్థం అనేది క్లియర్ అవుతుంది. అందుకే ఒక ఆయన ఈ మాట చెప్పి ముగిద్దామండి. ఒక ఆయన ఇలా అంటాడండి, ఫూల్ సేస్ దట్ దేర్ ఈజ్ నో గాడ్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది మనకు 53వ కీర్తనలోను 14వ కీర్తనలోను ఒకే రకమైన కీర్తనలు అన్న 2. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అన్న పదం వాడితే ఫూల్ సేస్ దట్ దేర్ ఈజ్ నో గాడ్ అని రాసి ఉంటుంది. ఫూల్ సేస్ అన్న పదం వదిలిపెట్టేసి దేర్ ఈజ్ నో గాడ్ అని కూడా ఒక సెంటెన్స్ ఏనండి. దేర్ ఈజ్ నో గాడ్ అన్న ఒక్క మాటే తీసుకుంటే అక్కడ దేవుడు లేడని అర్థం వస్తుంది. కానీ ముందున్న వాక్యం చదవకపోతే బైబిల్ అది అలాగే ఉంటుందండి. ఇంకా ప్రతిదీ కూడా మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఉపయోగం, ఇక అది దారి తీస్తుంది. కాబట్టి ఏదో ఆ కాంటెక్స్ట్లో ఈ పదం వాడినప్పుడు తప్పనిసరిగా ముందు వెనుకున్న వాక్యాలకు అది రిలేటెడ్ అయ్యే ఉంటుందండి. అది గుర్తుపెట్టుకో. ఓకే సార్. ఓకే సార్. అయితే అంటే ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు మాట్లాడండి. లేని పక్షంలో ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాము. అయితే రేపొద్దుట అండి, రేపు కాకపోయినా తర్వాత అయినా మీరు ఇప్పుడు మనం అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు అన్నట్లుగా ఇందులో ఉన్న కొన్ని అంశాలు నోట్ చేసుకోండి. ఫలానా ఇప్పుడు మీరు అడిగారు కదండి, లోపత్వం, లేకపోతే దుష్టత్వం, భక్తిహీనత, మంచి పేరు, దయ, ఇలాంటివి, సోమరితనం, ఇలాంటి మెయిన్ అంశాలు, ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిని నోట్ చేసుకుంటే దాని మీద ఇతర వాక్యాల్లో కూడా ఏమేమి చెప్తుంది అనేది మనం డెవలప్ చేసుకోవడానికి వీలు పడుతుంది. చాలా అంశాలు డీల్ చేశాడు.
తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, లేకపోతే స్నేహితులు, మంచి స్నేహం ఏంటి, అలాంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని వ్యాపారం గురించి కూడా ఇవ్వబడింది. జనరల్ టాపిక్స్ కూడా ఉన్నాయి. కాస్త మీరు ఏదైనా ఒక 10-15 అలా రాసుకోగలిగితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ప్రేయర్ చేయండి. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపా కనికరాలను బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచారు నాయన. మా ప్రయాణాలు, రాకపోకలు, విధులు, అన్ని విషయాల్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. వాటి అంతటిని బట్టి మీ స్తోత్రాలు. మరొక మారు నాయన తండ్రి, సామెతల గ్రంథంలో మీరు సార్వభౌముడు అని, మీరే సృష్టికర్త అని, తీర్పరు అని ప్రభువా నాయన, మా ఆలోచనలు ఎన్నో హృదయంలో పుడుతూ ఉన్నప్పటికీ మీ తీర్మానమే స్థిరమని, మీ సార్వభౌమత్వం గురించి, మీ సర్వజ్ఞత్వం గురించి మేము చదివాం. మరి మా నోటి మాట, హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలో అయ్యేటట్లుగా మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ నాయన తండ్రి ప్రభువా, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, గూగుల్ మీట్లో ఉన్న నాయన తండ్రి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు యేసును బట్టి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. వారు మీ పట్ల కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, వాక్యాన్ని నేర్చుకోవాలనే తపనను మీరు వారి హృదయాల్లో ఉంచారు తండ్రి. మీ మాటలు ధ్యానించువాడు ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధి పొందుతారని, ఫలిస్తారని మీరు సెలవిస్తున్నారు. ఆయా వాగ్దానాలు మీ బిడ్డల పట్ల, మా అందరి పట్ల నెరవేర్చండి. ఇంకా మాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని అవగాహన చేసుకోవడానికి కావలసిన జ్ఞానంను, తెలివిని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని మరల ఉదయకాలం మీ సన్నిధిలో చేరు పర్యంతం మీ కృపను తోడై ఉంచండి. ఈ పుస్తకాలను అవగాహన చేసుకోవడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సార్ ఆశీర్వదించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి, కాపుదల చేరి ఉన్న మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కుదిరితే రేపు మీరు ఏమన్నా చెప్పగలరా సార్? అంటే ఇది ద్రాక్షరసం ఒకటిను మద్యపానం అని 2 మాటలు చెప్పారు. అందులో వ్యత్యాసం ఏమైనా ఉందా, లేకపోతే 2 ఒకటేనా అన్నది ఇంకొకటి ఉంది సార్. అది 20లో ఉంది సార్, 21st. అయితే ఒకసారి రేపు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని వెచ్చించినందుకు. పర్లేదంట. ఓకే సార్. సో ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మనకి ప్రసంగి పరమగీతం సార్. ఫస్ట్ పరమగీతములు కదా సార్?